ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుని నేటి పాటలకు మనం వాడదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. మరి ఒక వారం మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన మంచి సమయం కొరకై మీకే వందనాలు చెల్లించుకుంటూ వింటున్న మా ప్రియుల యొక్క అంతరంగాల్లో మీరే కార్యం జరిగించమని యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ శ్రోతలు అందరూ బాగున్నారా? గత వారం మనం నిబద్ధత అనే అంశాన్ని గురించి కూలంకషంగా మాట్లాడుకుంటూ వచ్చాం. ఈ వారం మనం దేవుని కోసం ప్రత్యేకించుకొని ఏ విధంగా జీవించాలి అన్న అంశాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. కాన్సిక్రేటెడ్ లైఫ్ అనేది దేవుడు నా నుంచి మన నుంచి కోరుకుంటామన్న విషయం. దేవుని కోసం ప్రత్యేకపరచుకొని జీవించడం అనేది దేవుని సహాయం లేకుండా జరిగేది కాదు. దేవుని సహాయం చేత మాత్రమే దేవుని పిల్లలమైన మనం ఈ లోకంలో అలాంటి జీవితాన్ని జీవించగలుగుతాం. చాలామంది ప్రపంచంలో భక్తిని చేస్తూ ఉన్నవాళ్ళు నిజదేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరగని వాళ్ళు, అలాగే క్రైస్తవ్యంలో మాత్రమే ఉండి క్రీస్తు ప్రభు వారిని స్వరక్షకునిగా అంగీకరించని వారు. దేవుణ్ణి సంతోషపెట్టడానికి వారు చేసే ప్రయత్నాలు అద్భుతంగా ఉంటాయి. మనకు తెలిసిన విషయాలు ఇలా మాట్లాడుకుందాం. దేవుణ్ణి సంతోషపెట్టాలనే తపనతో చెప్పులు లేకుండా నడిచేవాళ్ళు కొంతమంది, పొట్ట మార్చుకుని జీవించేవాళ్ళు మరికొంతమంది, ధనాన్ని దాన ధర్మాలకు ఇచ్చేవాళ్ళు మరికొంతమంది. అంత మాత్రమే కాక మౌన వ్రతాలు పాటించేవాళ్ళు, మనుషులకు దూరంగా ఉండేవాళ్ళు, స్వనీతిని ఆశ్రయించేవారు, నిష్టగా ఉంటున్నాం అనుకుంటూ ఎంతటి కష్టాన్నైనా భరించడానికి ఇష్టపడేవాళ్ళు, దేహాలను కష్టపరుచుకొని దేవునికి ఇష్టంగా బతకాలని ఆశించేవాళ్ళు, ఇంకా కానుకలు ఇచ్చేవాళ్ళు, గుడి గోపురాలు కట్టించేవాళ్ళు, బహుమానాలు ఇచ్చేవాళ్ళు. ఎంతోమంది ఉదయం లేచితే మన ముందు కనపడుతూనే ఉంటారు. నా మాటలు మీరు వింటున్నారు కదా. దేవుణ్ణి సంతోషపెట్టాలనుకునేవాళ్ళు నిజదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిని కాక లోకంలో దేవుళ్ళుగా చలామణవుతున్న వారిని వెంబడించేవారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించకుండా క్రైస్తవ్యంలో జీవిస్తూ క్రీస్తుకు దూరంగా ఉన్నవాళ్ళు కానీ వారు ఆచరించే పద్ధతులు ఇవి. ఇలా ఆచరిస్తూ ఆత్మ సంతృప్తిని పొందుతూ ఇదే దేవునికి ఇష్టమైన జీవితం అనుకుంటూ ఉంటారు. కొంచెం లోపలికి వెళ్తే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన మనలో కూడా చాలా మందిని ప్రాథమికమైన విషయాన్ని ప్రక్కన పెట్టి అప్రధాన విషయాల వెంట పరిగెడుతూ ఆత్మీయ తన్మయత్వంలో మునిగి తేలుతున్న వాళ్ళు అనేక మంది. ఇలాంటి లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు బైబిల్ క్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడలో ఆయన మానవులను కలుసుకోవడానికి, తన యందు విశ్వాసం ఉంచిన వారిని కలుసుకోవడానికి మధ్యాకాశానికి రాబోతున్న దినాల్లో దేవుడు ఆశించే శ్రేష్టమైన విషయాలు రెండు. ఆ రెండు విషయాల్ని ఏ వ్యక్తి అయితే తన జీవితాల్లో కలిగి జీవించగలుగుతూ ఉంటాడో, ఆ స్పృహ కలిగి తన జీవితాన్ని కట్టుకుంటాడో, ఆ వ్యక్తి ప్రత్యేకించుకున్న జీవితాన్ని జీవించేవాడై ఉంటాడు. శ్రోతలు, ఈ మాటలు మీకు అర్థం కావడం లేదు కదా. ఒక చిన్న వచనం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక
6వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకంగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించున్నాను. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమేన్. ఈ వచనంలో మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాథమికమైన విషయం ఇంగ్లీష్లో రాయబడి ఉంది. టు కీప్ ద కమాండ్మెంట్ unstained and free from reproach until the appearing of our Lord Jesus Christ. నిందారహితంగా ఉండడం అనేది, అలాగే నిష్కలంకంగా ఉండగలగడం అనేది దేవుడు తన రాకడ సమయంలో తన యందు విశ్వాసం కలిగిన వారికి ఇస్తున్న ఆజ్ఞ. వీలైతే జీవించండి, మ్యాక్సిమం ప్రయత్నించండి, అలా కాదా మాట చెప్పింది. యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకంగాను అనింద్యంగాను ఉండండి అన్నమాట. ప్రియ శ్రోతలు, ఈ మాట చెప్పగానే మీలో చాలామంది పెదవి విరచొచ్చు, అంటే ఇది ఎలా సాధ్యమవుతుందండి అని. ఒక చిన్న మాట చెప్తాను మీ. బైబిల్ ఎప్పుడు కూడా మనతో ప్రజెంట్ టెన్స్లో మాట్లాడుతూ ఉంటుంది. అంటే ఈరోజు మాట్లాడుతున్నట్లు ఉంటుంది. ఉండండి, ఈరోజు. మనిషి గ్రహించాల్సిన వాస్తవం ఏంటండి అంటే, గతాన్ని మార్చలేం, వర్తమానాన్ని దేవుని సహాయంతో జరిగించగలం. భవిష్యత్ మన చేతుల్లో లేదు, అది దేవుడు మాత్రమే తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు చెప్పిన మాట అనింద్యంగా అనే మాట నేటికి సంబంధించింది, ఈ క్షణానికి సంబంధించింది. నిష్కలంకంగా అనేది నేటికి సంబంధించింది, ఈ సమయానికి సంబంధించింది. అలా ప్రతి క్షణం మన వైపు నుంచి మనం నిందించబడే విధంగా జీవించకుండా, కళంకానికి దూరంగా పారిపోతూ, ఎవరైతే తమ జీవితాన్ని దేవుని సహాయంతో కాపాడుకుంటూ ఉంటారో వారు తప్పకుండా ఆ విధంగా జీవించగలుగుతారు. దేవుడు ఎప్పుడు కూడా నువ్వు బతికి చూయించు అనడు, నేను నీతో ఉంటాను, అలా జీవించు అంటారు. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఔన్నత్యం నెమ్మది నెమ్మదిగా అర్థమవుతా ఉన్నప్పుడు విశ్వాసి తన జీవితంలో దేవుణ్ణి ఎంతగా ఆరాధిస్తాడు. ప్రియ శ్రోత, ఈ మాటలు వింటూ ఉన్న మీరు గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కుమిలిపోవలసిన అవసరం లేదు. అది మనం మార్చలేనిది, మన చేతుల్లో లేనిది. క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తధారల్లో ఎవరైతే పశ్చాత్తాపడి క్షమించమని అడిగి ఆయన పాదాలు పట్టుకుంటారో వారి పాపాలు క్షమించబడతాయి. అలా క్షమించబడిన వ్యక్తి నేడు అన్న సమయాన్ని, అంటే ఈరోజు ఈ మాట వింటా ఉన్న సమయానికి మన ఆలోచనను, మన అంతరంగాన్ని, మన బాహ్య ప్రవర్తనను స్పృహ కలిగి పట్టించుకుంటూ జీవించగలిగితే ఆ జీవితం దేవునికి ప్రీతికరంగా ఉంటుంది.
అనేక సార్లు మనం చేసే పని ఏంటండి అంటే, ఇతరులను సంతోషపెట్టే ప్రక్రియలో, ఇతరులతో సంబంధాలు పెట్టుకునే ప్రక్రియలు, ఇతరులతో కలిసి లావాదేవీలు చేసే ప్రక్రియలో, ఇతరులను మన వైపుకు తిప్పుకోవడానికి చేసే పనిలో భాగంగా అనేక మంది దేవుణ్ణి, దేవుడిచ్చిన ఆజ్ఞలను విడిచి ఈ లోకంలో పరుగులెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రియ శ్రోత, మీరున్న స్థలాల్లో మీరు ఎలా ఉంటున్నారు? దేవుడు మీకు ఇచ్చిన సమయంతో కానీ, దేవుడు మీకు ఇచ్చిన ఆరోగ్యంతో కానీ, దేవుడు మీకు ఇచ్చిన ఉద్యోగంతో కానీ, వ్యాపారంతో కానీ, మరి దేంతోనైనా కానీ దేవుణ్ణి గణపరచగలుగుతా ఉన్నారా? ఆ నిమిషానికి, ఆ క్షణానికి అలా జీవించగలిగితే దేవుని యొక్క రాకడ సమయంలో సంతోషంగా ఆయన ఎదుర్కోవటం సాధ్యమవుతుంది. అలా దేవుడు మన నుంచి ఆశిస్తా ఉన్న జీవితం అది. అపవాది ఆ ఒక్క విషయాన్ని పక్కన పెట్టి మిగిలిన విషయాల్లో మనల్ని ప్రోత్సహిస్తూ, ఇందాక మనం మాట్లాడుకున్న విధంగా ఆ విషయాలు చేయండి చాలు, దేవుడు సంతోషపడతాడు అనే భ్రమల్లో మానవాళిని కళ్ళకు గంతలు కట్టి, పొరలు కట్టే విధంగా చేసి, అజ్ఞానపు చీకట్లో అలరారే విధంగా అపవాది ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు ఆ ఉచ్చులో పడి నష్టపోతున్న వారు అనేక మంది. ప్రియ శ్రోత, ఈ మాట వింటా ఉన్న మీరు, మనం ఆలోచించేద్దాం. ఈ క్షణానికి మనం అనింద్యంగా, నిష్కలంకంగా దేవుని సంతోషపెట్టే విధంగా జీవించాలి అంటే మనం కలిగి ఉండాల్సిన మొట్టమొదటిది దేవునితో అన్యోన్య సహవాసం. రెండవది దేవుడు నన్ను చూస్తున్నాడు అనే స్పృహ. మూడవది నా దేవునికి నేను లెక్క అప్పగించాలి అనే భయం. ఇవి మనం కలిగి జీవించగలిగితే మన జీవితాన్ని ప్రత్యేకపరుచుకున్న వారికి జీవించగలుగుతాం. అలా జీవించడం అనేది దేవుడు నా నుంచి, మన నుంచి ఆశిస్తా ఉన్న శ్రేష్టమైన విషయం. శ్రోతలు, ఈ మాట వింటా ఉన్న మనం అలా జీవించగలుగుతున్నామంటారా? కాన్సిక్రేటెడ్ లైఫ్ అనగానే ఏదో పెద్దగా ఊహించుకోవాల్సిన పని లేదు. మీరు కూర్చుని పని చేసుకుంటా ఉన్న స్థలంలో మీ మనసును పని మీద పెట్టగలిగే విధంగా ప్రభువు సహాయం కోరి, ఆ పని ముగించుకున్న వెంటనే దేవుని సహాయంతోనే ఎక్కడెక్కడ మనం బలహీనంగా ఉన్నామో ఎరిగి ఆయన పాదాలు పట్టుకొని ఆ బంధకాల నుంచి విడిపించమని ఆయన సహాయం కోరి జయాన్ని పొందుకోవడమే మీరు, నేను, మనం చేయగలిగిన పని. అలా చేసినప్పుడు తప్పకుండా మనం ప్రత్యేకించుకున్న జీవితాన్ని జీవించగలం. ఇది దేవుడు మనందరి నుంచి ఆశిస్తా ఉన్న విషయం. శ్రోతలు, విన్న ఈ మాటల వెలుగులో, ఆ వాక్య వెలుగులో మన జీవితాన్ని పరిశీలించుకున్న వారమై దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా జీవిస్తూ మన ఆత్మీయతలో ముందు కొనసాగుదాం. తిరిగి మరొక వారం మళ్ళా కలుసుకునే పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే ఈ వెలిగింపు. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే ఈ వెలిగింపు. చీకటిలో నడిచెనేస్తమా, భయముతో బ్రతికే మిత్రమా, చీకటి వీడు, భయమును వీడు, వాక్యమే నీకు తోడు.
చీకటిలో నడిచెనేస్తమా, భయముతో బ్రతికే మిత్రమా. చీకటి వీడు, భయమును వీడు, వాక్యమే నీకు తోడు. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే ఈ వెలిగింపు. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే ఈ వెలిగింపు. భ్రమలలో బ్రతికే సోదర, భద్రత వెతికే సోదరి. భ్రమలను తీసి భద్రతనిచ్చు, వాక్యమే నీకు తోడు. భ్రమలలో బ్రతికే సోదర, భద్రత వెతికే సోదరి. భ్రమలను తీసి భద్రతనిచ్చు, వాక్యమే నీకు తోడు. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే ఈ వెలిగింపు. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే ఈ వెలిగింపు. అందుకే ఈ వెలిగింపు. అందుకే ఈ వెలిగింపు.